సరిపోతుంది. ఓకే, డివైడ్ చేయాలి, 2 పార్ట్లుగా డివైడ్ చేయాలి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 గా డివైడ్ చేయాలి. ఆ బుక్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేయాలి. ఎందుకంటే అసైన్మెంట్ 1 అనేది ఒకటి రాస్తారు, దెన్ అసైన్మెంట్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత అసైన్మెంట్ 2 లోకి వెళ్ళాలి. ఓకే సార్. ఎందుకంటే వాటితో అడుగుతాడు. ఎందుకంటే ఎగ్జామినేషన్స్ లో రేపు మీకు వైవా ప్రోగ్రామ్ లో వాళ్ళు ఎవరైనా యూనివర్సిటీ వాళ్ళు వస్తే చెక్ చేశారనుకోండి, 2 అసైన్మెంట్స్ కూడా మనకు జరిగాయని చూపించుకోవడం కోసం అంతే. ఓకేనా? సబ్జెక్ట్స్ అలాగా ఉంటాయా సార్? అన్ని సబ్జెక్ట్స్ సేమ్. మినిమం 47 40 పేజెస్ ఉంటాయి. అవి మీకు బుక్ ఎంత ఉంటుంది? బుక్లెట్ 50 సార్, 50 పేజెస్ ఉన్నాయి. మాక్సిమం 40 మీరు కంప్లీట్ చేయగలిగితే చాలు. ఓకే సార్. 40 పేజెస్ మీరు కంప్లీట్ చేస్తే చాలమ్మా. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఆ సబ్జెక్ట్ మీద మీరు రాయటం వల్ల ఏమవుతుందంటే కొంత ఐడియా వస్తుంది కదా. మీరు రాసిందే రేపు ఎగ్జామినేషన్స్ లో ఏం రాస్తారో అదే ఇందులో రాస్తున్నారు, అదే సేమ్. అదే అసైన్మెంట్స్ రాసేదే మిడ్ ఎగ్జామ్ దే ఫైనల్ ఎగ్జామ్ కి వస్తుంది, అంతే సేమ్. ఓకే సార్. ఒక సెమ్ అసైన్మెంట్ కదా సార్? అంతే, ఒక సెమ్ అంతే. ఓకే సార్, థాంక్యూ సార్. బాయ్. మిగతా వాళ్ళు జాయిన్ అవ్వలేదు సార్? దీనికి ముందుగా ఇంకేం అవర్ అవుతుంది మీకు? ముందు కాంట్రాక్ట్ సార్. ఎన్ని గంటలకి? 11 to 12, 12 to 1, 12 to 12:45. 12 to 12:40. అలా కాకుండా 11 to 12 మీకు ఖాళీనా? ఎస్ సార్. ఏ క్లాస్ లేదు ఇప్పుడు. 11 to 12 మీకు ఎవరు ఖాళీ ఉందా లేదా చూడండి. రేపటి నుంచి టుమారో ఐ విల్ టేక్ దట్ 11 to 12. మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. సార్ రేపటి నుంచి ఏం చేస్తారు అంటే, గుడ్ ఆఫ్టర్నూన్. మీకు మార్నింగ్ అవర్స్ లో 10 to 11 అవర్, 10 to 11 నాకు 3/5 క్లాస్ ఉంది. 11 to 12 మీకు ఎవరు ఖాళీ ఉందని అంటే దెన్ ఐ విల్ టేక్ ద క్లాస్. సార్ మార్నింగే తీసుకోండి సార్, మధ్యాహ్నం అయితే ఎవరు రావట్లేదు. అంటే ఇప్పుడు 1 o'clock కి కూడా 1 o'clock మీ క్లాస్ వాళ్ళు కొంతమంది వస్తున్నారు, పర్వాలేదు. నాకు ఏంటంటే 3 years రాలేదని చెప్తే ఈ రోజు మార్చేసాం. బాగా అటెండ్ అయ్యారు, క్లాస్కి వచ్చారు బాగా. అందుకనే మీకు ఏం చేస్తామంటే రేపటి నుంచి మీకు 12 కే క్లాస్ స్టార్ట్ అవుతుంది. కాంటాక్ట్స్ దానికి బిఫోర్ అవర్ తీసుకుంటాను. 11 to 12 అనేది నేను తీసుకుంటాను. గ్రూప్ లో ఎవరున్నారో చూసుకుని ఒకసారి అది మెసేజ్ పాస్ చేసేయండి. టుమారో ఆన్వర్డ్స్ 11 to 12 ఐ విల్ టేక్ ద పొలిటికల్ సైన్స్ క్లాస్. ఓకే ఓకే సార్. నాకు ఒకవేళ నాకు రిమైండర్ రాకపోతే రేపు ఒక్కసారి నాకు ఇన్ఫార్మ్ కూడా నాకు ఒక్కసారి ఇచ్చేయండి, కాల్ చేయండి. అంటే నేను ఏదో క్లాస్ లో ఉండిపోయినా మరి తీసుకోకపోవచ్చు. నాకు ఒక్కసారి రిమైండ్ చేయండి. రేపు ఒక్క రోజు మాత్రమే. టుమారో నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో ప్రాబ్లం ఉండదు. సీనియర్స్ అలాగే చేశారు, ఈ రోజు చేశారు, వాళ్ళ క్లాస్ అలాగే అయింది, బాగానే. నెక్స్ట్ ఇప్పుడు నేను చూద్దాం ఇంకెవరు వస్తారేమో చూద్దాం. సార్ ఇప్పుడు అసైన్మెంట్ ఉంది కదా, అసైన్మెంట్స్. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ 5 షార్ట్ ఆన్సర్స్ 5 ఎస్సేస్ రాస్తున్నాను సార్. అది ఫస్ట్ అసైన్మెంట్ కింద, మిగతావి సెకండ్ అసైన్మెంట్ కింద పెడుతున్నాను సార్. అలాగే కదా సార్? అవును. ఇప్పుడు నువ్వు 5 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ రాసి 5 ఎస్ఏ క్వశ్చన్స్ రాస్తే ఎక్కువ అయిపోతుందేమో కదా నీకు. మరి ఎలా సార్? అప్పుడు నువ్వేం చేస్తావంటే 5 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కంపల్సరీ తీసుకునేటట్టుగాను ఎస్ఏ క్వశ్చన్ లో మినిమైజ్ చేసుకో. అప్పుడు ఓకే సార్. అంటే ఫస్ట్ అసైన్మెంట్ ఒక 3 పెట్టావనుకో, 3 or 2 or 3 ఏవో అసైన్మెంట్ పెట్టుకుని నెక్స్ట్ సెకండ్ అసైన్మెంట్ లో కంటిన్యూ చేయి. ఓకే సార్. అప్పుడు నీకేమవుతుందంటే మినిమం పేజెస్ అనేది కంప్లీట్ అయిపోతాయి. అవి ఓకే సార్. అది ఒక్క సబ్జెక్టే కాదు, రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్ లో జరుగుతాయి. ఓకే సార్. రైట్, చెప్పమ్మా. సార్ అది 50 పేజెస్ ఉన్నాయి కదా సార్. 25 పేజెస్ ని ఫస్ట్ దాని కింద, మిగిలిన వాటి కింద అడ్జస్ట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం, రాసుకోవచ్చు. అప్పుడు ఆ 25 పేజెస్ లో 5 షార్ట్స్ 5 ఎస్సేస్ సరిపోకుండా ఎన్ని వస్తే అన్ని రాసేవచ్చు. నో ప్రాబ్లం, రాసేవచ్చు. కానీ ఇండెక్స్ లో మాత్రం నీట్ గా రాసుకోండి. ఇండెక్స్ లో క్లియర్ గా ఉండాలి. ఎందుకంటే మా సిగ్నేచర్స్ అవుతాయి. తర్వాత మీకు వైవాకి వచ్చినప్పుడు యూనివర్సిటీకి సంబంధించిన ఎవరు వస్తారో వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇన్ కేసు అడుగుతారు. అవును, టాపిక్ మీరు ఏం చేస్తామంటే ఇప్పుడు ఫస్ట్ ఉంది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ రాస్తున్నాం అనుకో, ఒకటి ఎగ్జాంపుల్ గా.
అప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే ఇండెక్స్ లో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని పెట్టుకొని పేజ్ నెంబర్ 1 to 5 ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఇండెక్స్ లో క్లియర్ గా ఉండాలి. ఓకే సార్. అది మెన్షన్ చేస్తుంటారు, ఎందుకంటే అడుగుతూ ఉంటారు, చూస్తుంటారు. వైవాలో ఆవిడ 4 minutes 5 minutes తీసుకుంటారు మీ క్లాసు వైవా చెప్పేటప్పుడు. ఆ వైవా టైంలో ఏమవుతుందంటే ఒక్కోసారి అసైన్మెంట్ కూడా అడుగుతుంటారు. అందుకు కొద్దిగా అంతకు ముందే మాకు మీ మీద రిపోర్ట్స్ తీసుకుంటారు, ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు అని. కాబట్టి మీరు అందుకు అసైన్మెంట్ కూడా నీట్ గా రాసుకోవడం సేఫ్. మొత్తం అసైన్మెంట్ బుక్ అంతా ఫిల్ చేశాను సార్. ఫిల్ చేయడమే కాదు, 40 pages కంప్లీట్ చేయగలిగితే దెన్ యూ కంటిన్యూడ్ యువర్ ఓన్ వే. 40 pages తగ్గకూడదమ్మా. సార్ ఇండెక్స్ పేపర్ లోని అది సీరియల్ నెంబర్ 15 వరకే ఉంది సార్. ఏముంది 15 వరకే, అంటే ఇండెక్స్ పేపర్ లోని టాపిక్ రాయడానికి. అవును, అది అసైన్మెంట్ 1 లో ఇచ్చావు. అసైన్మెంట్ 1 లో నువ్వు చూస్తున్నావు అది ఇండెక్స్ లో స్టార్టింగ్ లో, తర్వాత మిడిల్ లో చూడు, మధ్యలో ఉంటుంది ఇంకోటి ఉంటుంది. ఓకే సార్. ఏంటి ప్రమోద్, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? నో సార్. నెక్స్ట్ అందరూ చేరినట్టుగా ఏది 25 members now only joined in my class. Remaining other students, take rest. ఒకవేళ మొత్తం క్వశ్చన్స్ మీరు చెప్పింది రాసిన తర్వాత కూడా 40 pages కాకపోతే ఇంకా యాడ్ చేయాలి సార్ క్వశ్చన్. సార్ సార్ లెఫ్ట్ అయిపోయారు. నువ్వే లెఫ్ట్ చేస్తుంటా. చూసాను సార్. ఆల్రెడీ నేను మొన్ననే చెప్పాను మీకు, ఆల్రెడీ యూనివర్సిటీస్ కూడా సేమ్ అంతే. వాళ్ళు కూడా ఏంటంటే ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఏమైనా ఫైనల్ గా ఏమైనా రిజల్ట్ ఎలా ఉంది అని అంటే దాన్ని క్యాన్సల్ ఎగ్జామినేషన్స్. నెక్స్ట్ నిన్న మన క్యాబినెట్ మినిస్ట్రీకి సంబంధించి చెప్పుకున్నాను చూడండి. క్యాబినెట్ మినిస్ట్రీలో 76 page ఓపెన్ చేయండి ఒకసారి, ఆ నోట్స్ తో చెప్తాను. పేజ్ నెంబర్ 76 లో లాస్ట్ లో థర్డ్ లో పార్లమెంటరీ అండ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంది చూడండి. అందులో క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని ఉంది. అది మేరింగ్ అనేది మార్క్ చేసుకోండి. మీనింగ్ అనేది మార్క్ చేయండి. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ ఉంది క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని, దగ్గర నుంచి లాస్ట్ వరకు క్యాబినెట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్, అది కూడా మార్క్ చేస్తున్నారా? మార్క్ చేస్తున్నారా? ఎస్, మీనింగ్ తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇచ్చాడు చూడండి, క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పి దాని ఎక్స్ప్లెనేషన్ ఒకటి ఉంది, అది కూడా కంపల్సరీ రాయాలి. తర్వాత అకార్డింగ్ టు గవర్నర్ డెఫినేషన్ ఒకటి రాయాలి. సార్ క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ ఆల్సో నోన్ as పార్లమెంటరీ, అదేనా సార్? అదే 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 దాని నుంచి ఎండింగ్ వరకు ఎనీ క్యాబినెట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ వరకు. సార్ మీరు కాంటాక్ట్స్ ఉన్నాయన్నారు కదా సార్ ఇండెక్స్ లో, అవి సపరేట్ గా లేవు సార్. స్టార్టింగ్ 50. సెపరేట్ గా లేనప్పుడు ఏం చేస్తారని అంటే ఇంకొక ఇది పెట్టండి, లేదంటే ఫస్ట్ ఇండెక్స్ లోనే మరి ఇండెక్స్ లోనే కవర్ అయ్యేటట్టు రాసాయండి. రాస్తారమ్మా, వెయిట్ ఒక్కసారి 15 అందులో 15 lines ఉన్నాయి అంతే. దాన్ని మీరు ఎక్స్టెన్షన్ చేసి రాసుకోవచ్చు. లేనప్పుడు ఏం చేస్తారంటే మిడిల్ పేజ్ లో, అంటే మీకు ఫస్ట్ అసైన్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత
సెకండ్ అసైన్మెంట్ కంటిన్యూ చేస్తున్నట్టుగా అక్కడ పారాగ్రాఫ్ లో సెకండ్ అసైన్మెంట్ అనేది పెట్టండి. ఫస్ట్ ఇండెక్స్ పేపర్ లో మాత్రం మామూలుగా రాసేస్తారు. మిడిల్ పేజీలోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ అసైన్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ అసైన్మెంట్ కంటిన్యూ అవుతున్నట్టుగా రాయండి. ఏ పేజీలో మీరు స్టార్ట్ చేస్తున్నారో అక్కడి నుంచి రాయండి. ఓకే ఓకే సార్. నెక్స్ట్ ఇప్పుడు అకార్డింగ్ టు గవర్నర్ అని ఉంది చూడు, డెఫినేషన్ ఉంది, అది రాయాలి. అకార్డింగ్ టు గవర్నర్ అనేది డెఫినేషన్ ఒకటి ఉంది, ఆ డెఫినేషన్ మార్క్ చేసుకోండి. అకార్డింగ్ టు గవర్నర్ అని దగ్గర నుంచి బ్రాంచ్ ఆఫ్ ఇట్ వరకు. అలాగనే ద ఫాలోయింగ్ ఆఫ్ ది ఫీచర్స్ ఆఫ్ ది క్యాబినెట్ గవర్నమెంట్ అనేది సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని అందులో ఫస్ట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ 2 ఎగ్జిక్యూటివ్స్ అని ఉంది. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ 2 ఎగ్జిక్యూటివ్స్. ఆ ఫస్ట్ పాయింట్ అలా రాస్తూ దానిలో కింద పారాగ్రాఫ్ ఉంది చూడండి, నామినల్ గవర్నమెంట్ అని దగ్గర నుంచి వచ్చి థర్డ్ లైన్ లో ఫంక్షన్స్ ఆఫ్ నామినల్ ఎగ్జిక్యూటివ్ వరకు ఫస్ట్ సెకండ్ థర్డ్ లైన్ లో ఉంది చూడండి, అక్కడతో క్లోజ్ చేయండి. హరిప్రియ, ఆర్ యు అండర్స్టాండ్? yes sir. నెక్స్ట్ అదే లైన్ లో ఫోర్త్ లైన్ లో ఉంది చూడండి, ద నామినల్ ఎగ్జిక్యూటివ్ విల్ బి ద హెడ్ ఆఫ్ ది స్టేట్ అని ఉంది. అక్కడ నుంచి కంటిన్యూ చేయండి, ద నామినల్ ఎగ్జిక్యూటివ్ విల్ బి ద హెడ్ ఆఫ్ ది స్టేట్. అక్కడ నుంచి లాస్ట్ లైన్ వరకు డెమోక్రటిక్ కంట్రీస్ వరకు. ఓకే నెక్స్ట్ సెకండ్ ది మెజారిటీ పార్టీ రూల్ అని ఉంది చూడండి, మెజారిటీ పార్టీ రూల్. అందులో ఫస్ట్ ఇది క్యాబినెట్ గవర్నమెంట్ అని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ లాస్ట్ నుంచి థర్డ్ లైన్ ఉంది చూడండి, పార్టీ యాజ్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ వరకు. ఓకే మార్క్ చేసుకున్నారా? మార్క్ చేశారా? yes sir. సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఇప్పుడు మెజారిటీ పార్టీ రూల్ అనేది ఉంది చూడండి, అందులో ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి క్యాబినెట్ గవర్నమెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ లాస్ట్ నుంచి థర్డ్ లైన్ ఉంది చూడండి, రియల్ ఎగ్జిక్యూటివ్ వరకును. చాందని చూసావా? లీడర్ ఆఫ్ ది మెజారిటీ పార్టీ రియల్ ఎగ్జిక్యూటివ్ అంతవరకును. అలాగే థర్డ్ పాయింట్ ఉంది చూడండి, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ చూడండి. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది స్టార్టింగ్ నుంచి ద మోస్ట్ స్ట్రైకింగ్ ఫీచర్స్ అని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ లాస్ట్ లో పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్ అదర్ ఫెలో మినిస్టర్స్. ఆ పారాగ్రాఫ్ లో లాస్ట్ లైన్ లో ఉంది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్ అదర్ ఫెలో మినిస్టర్స్. ఓకే ఓకే సార్. అలాగే పొలిటికల్ హోమోజెనిటీ అని చూడండి, ఆ పారాగ్రాఫ్ మొత్తం కూడా మార్క్ చేసుకోవాలి. ఫోర్త్ది సార్, ఫోర్త్ పేరా సార్? ఫోర్త్ పారాగ్రాఫ్ పొలిటికల్ హోమోజెనిటీ అని ఉంది కదా, అది. అలాగే ఫిఫ్త్ వన్ డ్యూయల్ మెంబర్షిప్ అని చూడండి, డ్యూయల్ మెంబర్షిప్. అందులో స్టార్టింగ్ అనదర్ స్ట్రైకింగ్ ఫీచర్స్ ఆఫ్ ది క్యాబినెట్ అని దగ్గర స్టార్ట్ చేస్తూ లాస్ట్ నుంచి సెకండ్ లైన్ ఉంది చూడండి, లాస్ట్ నుంచి సెకండ్ లైన్ లెజిస్లేచర్ వరకు. ఓకేనా, మార్క్ చేశారా? అలాగే సిక్స్త్ చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అది ద పొజిషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అని దగ్గర స్టార్ట్ చేస్తూ నెక్స్ట్ పేజీలో 78 పేజీలో థర్డ్ లైన్ ఉంది చూడండి, సపోర్ట్ ఆఫ్ లెజిస్లేచర్ వరకు. సపోర్ట్ ఆఫ్ లెజిస్లేచర్. సపోర్ట్ ఆఫ్ లెజిస్లేచర్. మార్క్ చేసుకున్నారా? వీడియో క్లోజ్ చేసామా? స్టాప్ యువర్ వీడియో. ఎవరు చిన్న అంట, ఎవరు? స్టాప్ యువర్ వీడియో.
ప్రిన్సిపల్ ఆఫ్ సీక్రసీ అనేది ఉంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ సీక్రసీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ సీక్రసీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ సీక్రసీలో ఇన్ క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని దగ్గర స్టార్ట్ చేయండి. ఇన్ ద క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని దగ్గర స్టార్ట్ చేస్తూ లాస్ట్ నుంచి సెకండ్ లైన్ ఉంది చూడండి. గవర్నమెంటల్ పాలసీస్, గవర్నమెంటల్ పాలసీస్, గవర్నమెంటల్ పాలసీస్. క్లియర్ అర్థమవుతున్నది? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ 8th పాయింట్ చూడండి. రెజల్యూషన్ ఆఫ్ ది లోవర్ హౌస్ అని ఉంది. రెజల్యూషన్ ఆఫ్ లోవర్ హౌస్, అందులో ఈయన క్యాబినెట్ గవర్నమెంట్ అని దగ్గర స్టార్ట్ చేస్తూ లాస్ట్ లైన్ లో ఎగ్జిక్యూటివ్ అని ఉంది, అక్కడతో క్లోజ్ చేయాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తాలూకా టీచర్స్ కంపల్సరీ అడుగుతూ ఉంటాడు. ఒకసారి మీ అసైన్మెంట్స్ క్వశ్చన్స్ లో కూడా ఇది ఏమైనా ఉందంటే చూసుకోండి, రాసుకోండి. 8th పాయింట్ డిజల్యూషన్ ఆఫ్ లోవర్ హౌస్ అనేది స్టార్టింగ్ దగ్గర నుంచి లాస్ట్ లో ఎండింగ్ లైన్ ఎగ్జిక్యూటివ్ వరకు. మార్క్ చేసుకున్నారా? ఓకే, రైట్. అందులో మెరిట్స్ ఉన్నాయి చూడండి. మెరిట్స్ లో ఫస్ట్ మెరిట్, అందులో ఫస్ట్ మెరిట్ హార్మోనీ బిట్వీన్ ద లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ అనేది ఉంది. అందులో క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని దగ్గర స్టార్ట్ చేస్తూ ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, 4th లైన్ ఉంది చూడండి. ఆర్ అపాయింటెడ్ ఓన్లీ ఫ్రమ్ ద లెజిస్లేచర్ అంతవరకు. అపాయింటెడ్ ఓన్లీ ఫ్రమ్ ద లెజిస్లేచర్. ఓకే, క్విక్గా నోట్ చేసుకోవాలి నోట్స్. ఇంకో లెసన్ మనం చెప్పుకోవడానికి టైం కుదురుతుంది, అందుకని. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ అనేది చూడండి. 2nd పాయింట్ క్యాబినెట్ గవర్నమెంట్ ప్రొవైడ్స్ అని దగ్గర స్టార్ట్ చేస్తూ 1, 2, 3, 4th లైన్ ఉంది చూడండి. మోషన్ ఆర్ ఎక్సెట్రా ఓవర్ ఎగ్జిక్యూటివ్, కాన్ఫిడెన్స్ మోషన్ ఎక్సెట్రా ఓవర్ ఎగ్జిక్యూటివ్ అంతవరకు. కాన్ఫిడెన్స్ మోషన్ ఓవర్ ఎగ్జిక్యూటివ్ అక్కడ వరకు. మార్క్ చేశారా? ఓకే, రైట్. నెక్స్ట్ 3rd పాయింట్ చూడండి. అవాయిడ్స్ ది డెస్పాటిజం. అవాయిడ్స్ డెస్పాటిజం లో అక్కడ స్టార్టింగ్ పారాగ్రాఫ్ అనేది పార్లమెంటరీ అని దగ్గర స్టార్ట్ చేస్తూ లాస్ట్ నుంచి సెకండ్ లైన్ ఉంది చూడండి. ద క్యాబినెట్ మినిస్టర్స్ వరకు మినిమైజ్ చేస్తూ రాసుకోవచ్చు. ఎగ్జామినేషన్ లో మినిమైజ్ చేస్తూ షార్ట్ సైడ్ హెడ్డింగ్స్ అనేవి కంటిన్యూ కనిపించేటట్టు చూస్తే చాలు. దాని మీద మీకు కొంత ఐడియా ఉంటే ఓన్ గా రాసుకోవచ్చు. అది యాజ్ ఇట్ ఈజ్ గా రాయాలనే రూల్ ఏం లేదు, మీ ఓన్ గా రాసుకోవచ్చు. సైడ్ హెడ్డింగ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా రాయాలి. ఓకే, నెక్స్ట్ 4th వన్ ఫ్లెక్సిబిలిటీ అనేది చూడండి. ఫ్లెక్సిబిలిటీ అందులో నార్మలీ క్యాబినెట్ గవర్నమెంట్ అని దగ్గర స్టార్ట్ చేస్తూ లాస్ట్ నుంచి సెకండ్ లైన్ ఆస్పిరేషన్స్. నార్మలీ క్యాబినెట్ గవర్నమెంట్ అని దగ్గర స్టార్ట్ చేస్తూ లాస్ట్ నుంచి సెకండ్ లైన్ ఆస్పిరేషన్స్ అని ఉంది, అక్కడతో క్లోజ్ చేయండి. ఓకేనా? మార్క్ చేశారా? ఏంటి మానస, మార్క్ చేసావా? నెక్స్ట్ పొలిటికల్ సర్కమ్స్టాన్సెస్ అని చూడండి. పొలిటికల్ సర్కమ్స్టాన్సెస్ లో ఫస్ట్ ది ఆ సైడ్ హెడ్డింగ్ దగ్గర నుంచి పొలిటికల్ పార్టీస్ ఆర్ అనే దగ్గర నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ నుంచి సెకండ్ లైన్ అమాంగ్ ద పబ్లిక్ వరకును. లాస్ట్ నుంచి సెకండ్ లైన్ అమాంగ్ ద పబ్లిక్. అమాంగ్ ది పబ్లిక్. అలాగే 6th పాయింట్ చూడండి. వైజ్ అండ్ టైమ్లీ డెసిషన్స్. ఆ పారాగ్రాఫ్ మొత్తం కూడా చిన్నది, అది 2 లైన్స్ ఉంది కాబట్టి అది కంప్లీట్ చేయండి. అది అందరూ వైజ్ అండ్ టైమ్లీ డెసిషన్స్ అని ఉంది, ఆ పారాగ్రాఫ్ మొత్తం కూడా. నెక్స్ట్ 7th వన్ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్. ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ అనేది స్టార్టింగ్ కంపారిటివ్లీ క్యాబినెట్ గవర్నమెంట్ అని దగ్గర స్టార్ట్ చేస్తూ లాస్ట్ నుంచి 1st, 2nd, 3rd, 4th, 5th లైన్ చూసుకోండి.
సపోర్ట్ అని ఉంది అక్కడ వరకును. స్టార్టింగ్ కంపారిటివ్లీ క్యాబినెట్ గవర్నమెంట్ దగ్గర నుంచి రాస్తారు, లాస్ట్ నుంచి 5th లైన్ సపోర్ట్, విత్డ్రాయింగ్ దేర్ సపోర్ట్. ఓకే ఏమా మార్క్ చేసుకున్నావా? ఎస్ సార్. ఓకే నెక్స్ట్ గైడెన్స్ ఆఫ్ ది బ్యూరోక్రసీ. గైడెన్స్ ఆఫ్ బ్యూరోక్రసీ ఇప్పుడు వస్తుంది వాయిస్ శ్రావణి? ఇప్పుడు వస్తుందా ఏమా? ఇప్పుడు వాయిస్ వస్తుందా మీకు? ఓకే ఓకే. ఎవరో పెట్టారు, మెసేజ్ పెట్టారు నాకు, ఎవరో వాయిస్ రావట్లేదు సార్ అని. ఇప్పుడు వస్తుంది సార్, ఇప్పుడు వస్తుంది. ఓకే రైట్. అలాగే గైడెన్స్ ఆఫ్ బ్యూరోక్రసీ అనేది ఉంది చూడండి. గైడెన్స్ ఆఫ్ బ్యూరోక్రసీ అది కూడా స్టార్టింగ్ లైన్ అండర్ క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని దగ్గర స్టార్ట్ చేస్తూ 4th లైన్ లో రిప్రజెంటింగ్ ద పీపుల్ యాజ్ లెజిస్లేటర్స్ అంతవరకును. అండర్ ది క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని దగ్గర స్టార్ట్ చేస్తూ 4th లైన్ లో రిప్రజెంటింగ్ ద పీపుల్ ఆఫ్ లెజిస్లేచర్స్ అంతవరకు క్లోజ్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఉంది చూడండి. డెమోక్రటిక్ మొనార్కీ అనేది ఉంది. అది డెమోక్రటిక్ మొనార్కీ. డెమోక్రటిక్ మొనార్కీ అనేది స్టార్టింగ్ దగ్గర నుంచి ఇఫ్ ద పీపుల్ ఆఫ్ ఎ నేషన్ అనే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ అందులో 1st, 2nd, 3rd, 4th, 5th లైన్ లో కన్వీనియంట్ ఫర్ దెమ్ అంతవరకును. కన్వీనియంట్ ఫర్ దెమ్ అంతవరకు క్లోజ్ చేయాలి. మీకు ఇంకా ఏమైనా సరే డౌట్ ఉంది అని అంటే నేను ఫోటో తీసి పెట్టమంటే పెడతాను. ఇది మళ్ళీ నేను మార్క్ చేసుకున్నాను నా బుక్ లో. మీకు ఇంకేమైనా డౌట్ ఉంది అని అంటే దెన్ ఐ విల్ సెండ్ యువర్ వాట్సాప్. మీ గ్రూప్ లో మార్క్ చేసి పంపిస్తాను. ఏంటి వాసవి మార్క్ చేసుకున్నావా? వాయిస్ వస్తుందా? వస్తుంది సార్. నెక్స్ట్ డిమెరిట్స్ ఒకటి ఉన్నాయి చూడండి. అందులో డిమెరిట్స్ ఒకటి ఉంది. అవి ఒక నేను 4-5 పాయింట్స్ మార్క్ చేస్తున్నాను, అది కూడా మార్క్ చేసుకోండి. డిమెరిట్స్ లో డిక్టేటర్షిప్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఉంది. రామ్సేమ్యూర్ అని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ 5th లైన్ లో ఉంది చూడండి. పార్లమెంట్ అండ్ పీపుల్ వరకు క్లోజ్ చేయండి. డిక్టేటర్షిప్ ఆఫ్ గవర్నమెంట్ అందులో రామ్సేమ్యూర్ అనే దగ్గర స్టార్ట్ చేస్తూ 5th లైన్ పార్లమెంట్ అండ్ పీపుల్ వరకు క్లోజ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇట్ ఈస్ అగైన్స్ట్ ద సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని దగ్గరలో క్యాబినెట్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అని దగ్గర స్టార్ట్ చేస్తూ లాస్ట్ నుంచి 3rd లైన్ ఉంది చూడండి. ది మెంబర్స్ ఇన్ ద లెజిస్లేచర్. ఇది అగైన్స్ట్ ద సెపరేషన్ ఆఫ్ పవర్ అనేది స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తూ లాస్ట్ నుంచి 3rd లైన్ ఉంది చూడండి. ది మెంబర్స్ ఇన్ ద లెజిస్లేచర్. మార్క్ చేసుకున్నారా? ఓకే. నెక్స్ట్ 3rd పాయింట్ చూడండి. ఇట్ డీజనరేట్స్ ఇంటూ ద పార్టీ రూల్ అనే దానిలో స్టార్టింగ్ క్యాబినెట్ గవర్నమెంట్ అని దగ్గర స్టార్ట్ చేస్తూ 4th లైన్ లో టు ఏ సింగిల్ పార్టీ క్యాబినెట్ గవర్నమెంట్ అనే దగ్గర స్టార్ట్ చేస్తూ 4th లైన్ లో టు ఏ సింగిల్ పార్టీ అంతవరకును. ఓకే. నెక్స్ట్ 4th పాయింట్ చూడండి. ఇట్ రిజల్ట్స్ ఏ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఉంది. అది క్యాబినెట్ గవర్నమెంట్ అని దగ్గర స్టార్ట్ చేస్తూ అది కూడా 4th లైన్ లో కమాండ్ ద ఫెయిత్ ఇన్ ప్రైమ్ మినిస్టర్. కమాండ్ ద ఫెయిత్ ఇన్ ప్రైమ్ మినిస్టర్. కమాండ్ ద ఫెయిత్ ఇన్ ప్రైమ్ మినిస్టర్ అంతవరకును. అలాగే నెక్స్ట్ 5th పాయింట్, గవర్నమెంట్ బై అమెచ్యూర్స్. అది స్టార్టింగ్ దగ్గర నుంచి అండర్ క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని దగ్గర స్టార్ట్ చేసి లాస్ట్ లో 2nd లైన్ ఉంది చూడండి. అడ్మినిస్ట్రేషన్ అంతవరకు క్లోజ్ చేయండి. అండర్ క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ 5th పాయింట్ అండర్ క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని దగ్గర స్టార్ట్ చేస్తూ లాస్ట్ నుంచి 2nd లైన్ అడ్మినిస్ట్రేషన్ వరకు. సార్ ఎక్కడ సార్? 5th పాయింట్ చూసావా? గవర్నమెంట్ బై అమెచ్యూర్స్ అని ఉంది. అందులో అండర్ క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని ఉంది. స్టార్టింగ్ లైనే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ
చూడు అది ఫిఫ్త్ లైన్ లో గవర్నమెంట్ ఆఫ్ అమాచ్యూర్స్ అని ఉంది కదా, ఉంది సార్. అందులో దాని పక్కన చూడు అండర్ క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది. అక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకొని లాస్ట్ నుంచి సెకండ్ లైన్ నుంచి చూడు అడ్మినిస్ట్రేషన్. ఎస్ సార్. ఓకే, గవర్నమెంట్ దగ్గర నుంచి అడ్మినిస్ట్రేషన్ వరకును, రిగార్డింగ్ అడ్మినిస్ట్రేషన్ అని వరకును. ఓకే సార్. ఓకే సార్. రైట్. నెక్స్ట్ 6th పాయింట్ చూడండి, ఇట్ ల్యాక్స్ ఆఫ్ కంటిన్యూటీ ఇన్ పాలసీ. ఆ పారాగ్రాఫ్ మొత్తం కూడా మార్క్ చేసుకోవాలి, దాని వరకు క్లోజ్ చేస్తే సరిపోతుంది అంటే ఆ పాయింట్స్. ఇందులో కూడా ఇవన్నీ కంపల్సరీ రాయాలనే రూల్ లేదు. మినిమం 5 పాయింట్స్ అనేవి మనం రాయగలిగితే రేపు ఎగ్జామినేషన్ లో సరిపోతుంది. అవి యాజ్ ఇట్ ఈజ్ గా బట్టి పెట్టి మీరు రాయవలసిన అవసరం లేదు. అందులో ఉండే మీకు ఐడియా ఉంటే ఓన్ గా రాసుకోవచ్చు. బై హార్ట్ చేసి అంతా రాస్తే మీకు మార్కులు పడవు, ముందే చెప్తున్నాను నేను. మీ సోన్ గాను ఆ సైడ్ రైటింగ్స్ బేస్ చేసుకుని నేను చెప్పింది కొంతవరకు ఐడియా తీసుకుని మీరు రాసుకున్నా యూ గాట్ ఏ గుడ్ మార్క్స్. ఎందుకంటే ప్రీవియస్ నాలెడ్జ్ బట్టి మీకు చెప్తున్నాను నేను. ఎందుకంటే ప్రీవియస్ స్టూడెంట్స్ గాట్ ఏ హైలీ మార్క్స్. వాళ్ళు ఏదో బై హార్ట్ చేసి రాసింది ఏం కాదు, వాళ్ళు ఓన్ గా రాశారు, చెప్పింది అలా మార్క్ చేసుకుని రాసుకున్నారు. ఓకే, ఇది నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది, తర్వాత చెప్తాం. అది రేపటి నుంచి రేపు క్లాస్ ఏంటంటే నేను 10 to 11, 11 to 12 అన్నాము. 11 to 12 అంతనా? 11 to 12 నాకు ఒక్కసారి ముందుగా రేపు రిమైండర్ చేయండి, ఎవరో ఒకరు కాల్ నాకు చెప్పండి ఒకసారి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ప్రిపేర్ అవ్వండి, అసైన్మెంట్ రాసుకోండి. అందుకే మీకు మధ్యలో మీరు కొంత ఉండడానికి రీజన్ అదే, దాన్ని ప్రిపరేషన్ తీసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. Thank you. Bye. Sir.